ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఖమ్మంకు సంబంధించి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల రేసులో ప్రధానంగా అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ శ్రేణులను సమన్వయం చేయాల్సినటువంటి మంత్రులు ముఖ్య నాయకులు గెలుపు కృషి చేయడంతో ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు ముగ్గురు మంత్రులు అక్కడ నుంచి. ఎమ్మెల్సీ ఆశావాహుల్లో లిస్టులో ఎండి జావేద్ ఖమ్మం నుంచి ఉన్నటువంటి పరిస్థితి, అలాగే పాలేరు నుంచి రాయల్ నాగేశ్వరరావు ఆయన కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఆశావాహులు డాక్టర్ కోట రాంబాబు మధిర నుంచి ఆయన ఉన్నారు. మువా విజయబాబు సత్తుపల్లి ఎంపీ రేసులో పోట్ల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుడా చైర్మన్ రేసులో కవర్తప్పు మురళి పువ్వాల దుర్గారావు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి పూర్తిగా ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనవరిలో వచ్చే అవకాశం ఉంది నోటిఫికేషన్ అన్నటువంటి వార్తల నేపథ్యంలో ఇప్పటికే సమాయత్తమవుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఈ విధంగా వివిధ వర్గాల నుంచి వివిధ స్థానాల నుంచి కూడా చాలా మంది ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి ఉపేంద్ర. చెప్పండి. రాజశేఖర్, ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కీలకమైనటువంటి 54 చైర్పర్సన్స్ ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ రద్దు చేసి నిర్ణయం తీసుకున్న అనంతరం కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు కార్పొరేషన్ కి సంబంధించినటువంటి చైర్మన్స్ తో పాటు నామినేటెడ్ పోస్టులపై కొంత ఆశ అనేది పెరిగిందనేది కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 10 సంవత్సరాల పాటు సీఎం కేసీఆర్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళకి సంబంధించినటువంటి నిర్బంధాలను ఎదుర్కొని కూడా కాంగ్రెస్ పార్టీని ఏదైతే భుజస్కంధాల మీద మోస్తూ పార్టీ నిలబెడుతూ ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరువురు కూడా చేరిన తర్వాత మరింత బలోపేతమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం అధికారంలో తీసుకురావడం కోసం ఖమ్మం జిల్లాలో 10కి ప్రస్తుతం 9 స్థానాలు సాధించుకున్నటువంటి నేపథ్యంలో అహర్నిశలో కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా సీనియర్ గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, గతంలో పదవులు ఆశించినటువంటి నేతలందరూ కూడా ఈరోజు పాలకులకు ప్రభుత్వం సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టుల మీద కొంత ఆశ అనేది పెరిగిందని కూడా స్పష్టం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులందరూ కూడా ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి ఖమ్మం హెడ్ క్వార్టర్ నుంచి ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎవరైతే ఈ ఎమ్మెల్యే టికెట్ ఆశించారో మొన్నటి వరకు దాదాపు పార్టీకి సంబంధించి దాదాపు 25-30 కేసులు నిబంధనలు ఎదుర్కొంటున్నటువంటి జావేద్ తో పాటు మధుర నియోజకవర్గం నుంచి కోట రాంబాబు, అలాగే పాలేరు నియోజకవర్గానికి సంబంధించి రాయల్ నాగేశ్వరరావుతో పాటు వైరా నియోజకవర్గానికి చెందినటువంటి ఎవరైతే మీరా విజయబాయి ఉందో వీళ్ళందరూ కూడా ప్రధానంగా టికెట్ రేస్ లో మొన్నటి వరకు కొనసాగారు. అయితే మారుతున్నటువంటి రాజకీయ సమీకరణ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా చేరినటువంటి పార్టీ నేతలతో పాటు గత బలాబలాలు కూడా పరిశీలించి రాహుల్ గాంధీ నేతృత్వంలో వీళ్ళందరూ కూడా టికెట్ మార్చి కొద్దిమంది అటు పాలేరుకి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క మధురైకి సంబంధించి వైరా నియోజకవర్గం నుంచి రామదాస్ తో పాటు సత్తుపల్లి నియోజకవర్గం సంబంధించి మట్ట రాఘవయ్యకి టికెట్ కేటాయించి అక్కడ విజయానికి సంబంధించినటువంటి బాటలు వేశారు. ఈ నేపథ్యంలో వీళ్ళ విజయం కోసం కీలకంగా పనిచేసినటువంటి సెకండ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఉన్నటువంటి లీడర్స్ కూడా ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకొని ప్రస్తుతం జనవరిలో జరిగేటువంటి ఏదైతే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా సమాయత్తం అవుతా ఉన్నారు. ప్రధానంగా కార్యకర్తలు కూడా ఇప్పటికే ఇన్నాళ్ళు పనిచేసాం, మన పార్టీ అధికారంలోకి వచ్చింది, మన యొక్క రాజకీయ భవితవ్యం చెప్పేసి ప్రశ్నించేటలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తమకు మంచి పదవులు ఇస్తుంది, బాధ్యతలు ఇస్తుంది, మనం మరింత ప్రజాసేవకు చేసుకోవడానికి సంసిద్ధం కావాలని చెప్పేసి కూడా ఇప్పటికే కార్యకర్తలందరినీ కూడా ఆ రకంగా ప్రజానికలందరూ కూడా మమేకం అవుతూ వాళ్ళు మోటివేట్ చేస్తుంటే నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ఖమ్మం కేంద్రం ప్రధానంగా ఎండి జావేద్కి సంబంధించి ఎవరైతే మైనార్టీ వర్గాల్లో కీలకమైన నేతగా గుర్తింపు ఉన్నటువంటి నేత దాదాపు ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తూ ప్రస్తుతం తన యొక్క ప్రస్థానం కొనసాగిస్తున్నారు. దానికి అవసరమైనటువంటి ఎత్తుగడలు కూడా హైదరాబాద్ కేంద్రంగా వేస్తున్నట్టు కూడా సమాచారం లభించింది. ఇదే నేపథ్యంలో ఖమ్మంకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మరో కీలకమైనటువంటి గతంలో పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా ఉన్న మంత్రికి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి నేత ఒక సీనియర్ కార్పొరేటర్ గుర్తింపు కమర్తప్ మురళి కూడా సుడా చైర్మన్ ప్రస్తుతం ఇక్కడ ఖమ్మంలో సుడా ఖాళీ అయింది. సుడా చైర్మన్ నుంచి కూడా తన యొక్క పోస్టు అంత ప్రధానంగా నామినేటెడ్ పోస్ట్ వస్తుందని చెప్పేసి భావిస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. అదే నేపథ్యంలో ఖమ్మంలో కీలకంగా జీవనం కొనసాగిస్తున్నటువంటి నేతలు అనేక మంది కూడా పోట్ల నాగేశ్వరరావు కావచ్చు, అదే నేపథ్యంలో ఇటు పువ్వాల దుర్గప్రసాద్ వీళ్ళందరూ కూడా అటు ఎమ్మెల్యేతో పాటు ఇతర నామినేటెడ్ పోస్ట్ ప్రధానంగా డిసిసిబి చైర్మన్ తో పాటు ఇతర అనేక ఎక్స్పెక్టేషన్ కూడా చేస్తామన్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. అంటే అటు మధుర నియోజకవర్గానికి సంబంధించి కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి కోట రాంబాబు ఎవరైతే ఉన్నారో బట్టి తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా ఉన్నటువంటి నేతగా ఉన్నటువంటి కోట రాంబాబు కూడా అటు
ఖమ్మం జిల్లాలో ఇటీవల కాలంలో అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన దాంట్లో మాదిగ సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు ఉన్న నేపథ్యంలో బట్టి విక్రమార్క మునుపెడలు లేని విధంగా భారీ మెజార్టీతో గెలుపుచేందుకోసం కూడా కోట రాంబాబు తన అహర్నిశలో కృషి చేస్తూ గెలిపించిన నేపథ్యంలో డాక్టర్ గా తన వృత్తి కొనసాగిస్తా ఉన్నారు. అతను కూడా మంచి నేమ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ టికెట్ కూడా తనకు రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే తనకు అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం లభించింది. ఇదే నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించినటువంటి ఇంకో కీలకమైనటువంటి వైరా నియోజకవర్గం మీరా విజయబాయ్ ఎవరైతే ఉన్నారో విజయబాయ్ ప్రధానంగా ఆ వైరా నియోజకవర్గం నుంచి తూటిలో చివరి వరకు కూడా తనదే సీట్ అనుకున్న నేపథ్యంలో అక్కడ మార్చి రామదాస్ నాయక్ ఇచ్చారు. అయితే విజయబాయికి సంబంధించి ట్రైబల్ కాబట్టి జులూరుపాడు మండలాన్ని ఉన్న నేపథ్యంలో అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ గా ఉన్నారు. ఆ కోరం కనకాయ కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచాడు. అక్కడ గెలిచినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా అక్కడ పోస్ట్ వేకేట్ కాబోతున్న నేపథ్యంలో జడ్పీ చైర్మన్ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతగా మువ్వ విజయబాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రథమ ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు. అదే నేపథ్యంలో అక్కడ తుల్లూరు బ్రహ్మయ్య గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి రాజీనామా చేసి ప్రస్తుతం ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక కీలకమైనటువంటి అనుచరుడిగా పనిచేస్తా ఉన్నారు. ఇటు అదే నేపథ్యంలో మేకల మలిబాబు యాదవ్ కావచ్చు, పువ్వాల దుర్గప్రసాద్ కావచ్చు, ఇటు ఇంకో కీలకమైనటువంటి నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలో రాయల నాగేశ్వరరావుకు సంబంధించి కూడా చివరి వరకు కూడా తుమ్మల నాగేశ్వరరావు రావడానికంటే ముందు కూడా తనదే టికెట్ అని భావించిన నేపథ్యంలో టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం గతంలో కూడా ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో తను పోటీ చేసి కొంత ఓట్లు సంపాదించుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పాలేరు నియోజకవర్గం నుంచి అతను ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ బాధితులు నాకు రాబోతామని చెప్పేసి కూడా ఆశ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైన నాయకులందరూ కూడా అటు జావీదు, కొమర్త మురళి, రాంబాబు, రాయల నాగేశ్వరరావు, అటు మువ్వ విజయబాబు, దుర్గప్రసాద్ తో పాటు విజయబాయి మార్క్పేట్ చైర్మన్ గా ఉన్నటువంటి కీలకమైనటువంటి అయితే రాజశేఖర్ తో పాటు మేకల మల్లిబాబు, తుల్లూరు బ్రహ్మయ్య వీళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి తుమ్మలకు ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి సాధు రమేష్ రెడ్డితో పాటు బాలసేన లక్ష్మీనారాయణ కూడా వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఇచ్చేటువంటి కార్పొరేషన్స్ పై నామినేటెడ్ పదవులపై ప్రధానంగా ఆశలు పెట్టుకుని తన యొక్క ప్రస్థానం కొనసాగిస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జనవరి నెలలో జరిగేటువంటి ఎన్నికల నేపథ్యంలో బలమైనటువంటి పునాదులు కలిగిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదే నేపథ్యం తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళందరినీ కూడా కొత్త పాత అందరినీ కూడా సమన్వయపరిచి పదవుల పంపకాలు చేసే దాంట్లో వాళ్ళ ప్రధానమైనటువంటి కర్తవ్యం రానున్నట్టుగా ఉండబోయి వీళ్ళందరినీ కూడా సమన్వయపరిచి కాంగ్రెస్ పార్టీని ఖమ్మం జిల్లాలో మరింతగా ముందు తీసుకెళ్లడం కోసం కూడా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న నేపథ్యం కనబడుతోంది. ఈ ఖమ్మంకి సంబంధించి ప్రధానమైనటువంటి ఖమ్మం కేంద్రంగా ఉన్నటువంటి జావీద్ ఇప్పటికే గతంలో కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో కూడా తనతో కౌన్సిలింగ్ చేశారు. ఖచ్చితంగా మీకు ఆ రకమైన సపోర్ట్ చేస్తామని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. అయితే మరో కీలకమైనటువంటి పోస్ట్ గా ఉన్నటువంటి సుడా చైర్మన్ కి సంబంధించినటువంటి కమర్తో మురళి ఎవరైతే ఉన్నారో ఆ మురళికి సంబంధించి గతంలో మంత్రి అధికార పార్టీని ఎదిరించి మంత్రిని కూడా ఎదిరించి గతంలో 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతా ఉన్నాడు. ఖచ్చితంగా ఈసారి నామినేషన్ పోస్ట్ తో పాటు కార్పొరేషన్ చైర్మన్ తనకే లభిస్తుందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఆశాభావంతో ఉన్నట్టుగా సమాచారం లభిస్తుంది. రాజశేఖర్ ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ని గెలిపించారు. ఇన్నాళ్ళు పదవికి లేకుండానే ఎజెండా మోసారు. ప్రస్తుతం పార్టీ పదవులు ఆశిస్తూ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరింత వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తుందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. రాజశేఖర్ రైట్. ఉపేంద్ర, ఒకటి మీరన్నట్లు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఖమ్మంకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైనటువంటి 3 పదవులు కూడా కట్టబెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొంగులేటి కానీ, ఇటువైపు భట్టి విక్రమార్క కానీ, అక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వర కానీ ప్రధానంగా ఈసారి ఈ పదవులు ఏవైతే ఉన్నాయో ఆశావాహాలు ఎవరైతే ఉన్నారో వీరు చక్కదట్టే దాంట్లో ప్రధానంగా ఈ 3 నాయకులు జోక్యం ఉండే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. వీరు మాత్రమే దాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ సమంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు మనం. ఎస్ రాజశేఖర్, ఖమ్మం జిల్లాలో 3 కీలకమైన నేతలు వీళ్ళందరికీ కూడా సహచర గణం అనుచర గణం కూడా చాలా బలమైనటువంటి లీడర్ గా గుర్తింపు ఉంది. వీళ్ళందరూ కూడా అంటే ప్రధానంగా బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని విజయపాతం నడిపించడం కోసం కూడా సమన్వయం పరుస్తావు ముందుకు కొనసాగుతా ఉన్నారు. వీళ్ళతో పాటు అదనంగా మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రేణుకా చౌదరి టీం కూడా ఉంది. ఈ 4 వర్గాలకు చెందినటువంటి నేతలందరినీ కూడా వీళ్ళ యొక్క టీమ్స్ ఎవరైతే ఉన్నాయో ఈ సభ్యులందరినీ కూడా సమన్వయపరచడం కోసం కూడా వీళ్ళ యొక్క ప్రధానమైన కర్తవ్య బాధ్యతలు కూడా తీసుకుంటా ఉన్నారు. రానున్న రోజుల్లో ఎవరు కూడా
కొత్త పాత అని సీనియర్ జూనియర్ అని చెప్పి తేడాలు చూపించకూడదు. సమానటువంటి అవకాశాలు పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది, సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చిన మేరకు కూడా వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకోసం కూడా ఐక్యంగా కలిసికట్టుగా ముందుకు సాగినటువంటి నేపథ్యంలో వీళ్ళందరికీ సమానమైనటువంటి బాధ్యతల అవకాశం కనబడతా ఉంది. అంటే ఇటు మైనార్టీ వర్గం నుంచి చూసుకున్నప్పుడు జావేద్ తో పాటు అటు దళిత సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం చూసుకున్నప్పుడు కోటరాంబాబు, మరోవైపున రాయల్ నాగేశ్వరరావు గత ఎంతో కాలంగా పార్టీని నమ్ముకుంటా ఉన్నారు. వీళ్ళందరినీ సమన్వయపరుస్తున్నటువంటి పువ్వాల దుర్గప్రసాద్ కావచ్చు, అదే నేపథ్యంలో తనదే సీటు తనదే గెలుపు అనుకున్నటువంటి అటు విజయబాయి కావచ్చు, అటు కురుమ సామాజిక వర్గాన్ని తనదైన శైలి ముందు నడుపుతున్నటువంటి మేకల మల్లిబాబు యాదవ్ కావచ్చు, గత ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అనూహ్యంగా గెలిపించి భారీ మేయర్తో గెలిపించినటువంటి విహతగా ఉన్నటువంటి మువ్వ విజయబాబు కావచ్చు, అలాగే వీళ్ళందరూ కూడా ముఖ్యమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసుకున్నటువంటి కమిటెడ్ డెడికేటెడ్ లీడర్స్ తో పాటు ప్రత్యేకించి అటు ముగ్గురు నేతలు అంటే ముగ్గురు మంత్రులు కూడా చెప్పినటువంటి ఆదేశాలు పార్టీ నిర్ణయాన్ని కట్టుబడేటువంటి నేతలుగా ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు రావాలని చెప్పేసినటువంటి కార్యకర్తలు కావచ్చు ప్రజలు భావిస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో వాళ్ళ ఆశలు కూడా ఇప్పుడు అనేక రకాలుగా ఉన్నాయి కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాజశేఖర్.